సార్ జన సైనికులు ఇప్పుడు 2 జెండాలు మోయాల్సిందేనా? అంటే ఆ ప్రశ్న ఏందిరా అభియా? ఏంది ఇప్పుడు 2 జెండాలు మోయాలంటే భుజాలు నొప్పులు వస్తున్నాయా, బరువుగా ఉన్నాయా? ఒక పని చేయండి, 2 జెండాలు కలిపి ఒకే గుడ్డకు కట్టించుకొని ఒకే కర్రకు పెట్టుకోండి, బరువు తగ్గద్దు కదా. లేదా ఇంకా సింపుల్ ఐడియా ఏందనంటే, మీ పార్టీని టీడీపీలో విలీనం చేసేసారనుకో, అప్పుడు ఒకటే జెండా అవుద్ది, పసుపు కలర్ జెండా. అని మీరు ఇప్పుడే బాధపడిపోతున్నారు ఏందిరా? ఇంకా ఫ్యూచర్లో ఎన్ని జెండాలు వస్తాయో భుజాల మీదకి. రేపే మీకు దండం పెడతా, మా వైసీపీ జెండా జోలికి మాత్రం రావాకండి. మా జెండా మేమే మోసుకుంటాం, సరేనా? మళ్ళీ ఆన్లైన్ని అడక తిన్నట్టే జగనన్న దగ్గరికి వస్తారేమో నాయన, ఫ్యూచర్లో రావద్దు, అసలు జగనన్న రానికూడదు మిమ్మల్ని. మా జెండా మేము మోసుకుంటాం స్వామి, మీరు ఎన్నైనా మోసుకోండి. కావాలంటే ఈడ ఇప్పుడు బిందెలు మోసేటప్పుడు ఆడోళ్ళు పైన గుడ్డ చుట్టి పెట్టుకుంటారు తెలుసా? అట్టా ఈడ భుజం మీద ఏదన్నా మెత్తటి దిండు లాంటిది గుట్టి చేసుకోండి పర్మనెంట్ గా. అప్పుడు కర్ర పెట్టినప్పుడు ఏంటంటే ఆ కర్ర తాలూకు ఇది పడదనమాట, సరేనా? స్లోగన్స్ కూడా 2-3 అయిపోతాయి కదా మీక. ఏం చేద్దాం, మీ నాయకుడు అట్లా తయారు చేసేసారు మిమ్మల్ని, తప్పదు.